తెలంగాణ రాష్ట్రంలో నిజంగా పెద్ద హాట్ టాపిక్స్ నిజంగా హైడ్రా కావచ్చు, కవిత గారి బెయిల్ ఇష్యూ కావచ్చు, లేకుంటే వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఇట్లాంటి హాట్ టాపిక్స్ పైన ఇప్పుడు మనతో ఉన్నది ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కరీంనగర్ జిల్లాలో నాయకులు సయ్యద్ జమాలుద్దీన్ గారు మనతోనే ఉన్నారు. సో వీరు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్‌కి చాలా సుపరిచిత వ్యక్తి. బట్ బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఎందుకని వచ్చారు? ఎందుకొచ్చారనేది తెలుసుకుందాం. అలాగే కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాము ప్రస్తుత రాజకీయ విషయాలపైన. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. నేను సయ్యద్ జమాలుద్దీన్ మాట్లాడుతున్నా. మునుపు నేను ఇంతకు పూర్వం టీఆర్ఎస్లో ఉన్నా. తర్వాత మారింది బీఆర్ఎస్. అలా నుంచి ఇలా వచ్చిన అంటే ఇక అందరికీ తెలిసిన విషయమే. అంతా మాటలు, నోటి మాటలతోని అది ఇస్తా, ఇది ఇస్తా, అది చేస్తా, ఆ పోస్ట్ ఇస్తా, ఇది ఇస్తా, అంతా కాలం గడిచింది. తర్వాత నాకు సేవ చేయాలంటే కూడా నాకు ఏ పోస్ట్ కూడా ఇవ్వలే, కమ్ చిన్నది కూడా ఇవ్వలే. తర్వాత నేను ఇక నా స్టూడెంట్ లైఫ్లో కూడా నేను కాంగ్రెస్లో ఉండే. దాని గురించి ఇక డిసైడ్ చేసుకున్నా కాంగ్రెస్లో రావాలి. ఓకే. సో మీరు ఉద్యమకారులు అని చెప్పేసి విన్నా, రైట్? అంటే 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఉన్నారు. అండ్ ఇప్పటి ఉద్యమం తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఉంది, రైట్? సార్, ఉద్యమంలో మీ పాత్ర చెప్పండి. 69ది కావచ్చు, ఇప్పటిది కావచ్చు. అప్పుడు మూమెంట్ స్టూడెంట్లు బాగుండే. ఎంత మాకు తెలంగాణ సపరేట్ కావాలని ఉండే. నేను లీడర్గా ఉండే అప్పుడు కాలేజీలో నేను లీడరే కాంగ్రెస్. అప్పుడు ఎవ్రీవేర్ ఆ కాలంలో కాంగ్రెస్సే అని తిరిగిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అంతే, కరీంనగర్లో ఉండే ఆల్ డిస్టిక్లో కూడా కాంగ్రెస్సే ఉండాలని, కాంగ్రెస్లో పని చేయాలని కాంగ్రెస్సే ఉండే. అప్పుడు కాంగ్రెస్ లేదని చెప్పను, కాంగ్రెస్ ఉండే. సెపరేషన్ గురించి నేను అది టాపిక్ మొదలైంది. ఇప్పుడు ఏం చేసిళ్ళు? ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా మీ పాత్ర ఉంది. ఇప్పుడు ఏమేం చేసిళ్ళు మీరు? నేను బరాబర్ కావాలని చెప్పిన, తిరిగిన. కొంచెం ఖూన్ ఖరాబా కాలే. కేసీఆర్ పీరియడ్లో ఖూన్ ఖరాబా కాలే. కొంచెం వేరే టైప్గా కేసీఆర్ గారు సరిగా పనిచేసిండ్రు. పబ్లిక్లో ఆకర్షణ కలిగింది. పబ్లిక్లో అనేది కొంచెం సింపతి జరిగింది. భూకడతాలు చేసిండు, అంతా బీమారైండు. తర్వాత అందరు వైపు అందరూ వచ్చిండ్రు. ఓకే సార్, ఇప్పుడు కవిత గారి బెయిల్ ఇష్యూ ఉంది. ఈ బెయిల్ ఇష్యూ చుట్టూనే ఇప్పుడు రాజకీయం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తా, ఇది పొలిటికల్ ఇష్యూ. ఇది పొలిటికల్ ఇష్యూలా పాపం ఆమెకు లోపడి చేసి పెట్టిండ్రు. అలాగే కొందరు ఇంకా ఉన్నారు, నేను చెప్పను. షీ ఈజ్ వెరీ రైట్ ఉమెన్, రైట్ లీడర్. పట్టిగా అనవసరంగా పెట్టి సతాయించిండ్రు, బయట వచ్చిండ్రు. నాకు చాలా సంతోషం. ఓకే, కానీ ఇది బెయిల్ మీదనే కదా బయటకు వచ్చిళ్ళు. ఇంకా అసలు కథ తర్వాత ఉందని చెప్పేసి మీ కాంగ్రెస్ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? నేను లిబర్టీగా చెప్తున్నా, ఏం కాదు, ఆమెకు ఏం వెళ్ళది, ఏ తప్పు వెళ్ళది. ఇన్ని రోజులు కావు. తప్పు ఉంటే అప్పుడే తెలిసిపోతుండే, కరెక్ట్. అది ఏం లేదు, బెయిల్ తర్వాత రిలీజ్ అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాద్లో ప్రకంపనలు. కరీంనగర్లో ఎలాంటి కబ్జాలు జరిగాయి? కరీంనగర్లో ఏమైనా కబ్జాలు ఉన్నాయా? జరిగాయి. అదే నేను హైడ్రా గురించి మాట్లాడతా. హైడ్రా ఒక జంతు. హైడ్రా ఒక జంతు. అదే రియల్ చెప్తున్నా, హైడ్రా ఒక జంతు. అది మంచి నీళ్ళలో, అలా ఖరాబ్ నీళ్ళలో ఉండదు. అది మంచి అక్కడ శుభ్రంగా ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ జీవిస్తుంది. దానికి సావు ఉండదు. ఎందుకంటే ఏ ఓల్డ్ అయినాక చనిపోవడం ఉండదు, బతుకుతుంది. అదే బర్డ్స్ అవుతాయి, దానికి బర్డ్స్ అయినాక ఆ బర్డ్తోనే, ఆ శరీరంతో బర్డ్ వెళ్ది మళ్ళీ తయారు. మరి ఇది హైడ్రా ఇప్పుడు ఏం ఇష్యూ ఉన్నదంటే, ఈ గిరద వస్తున్నాయి కదా నీళ్ళు, వాళ్ళు ఆక్యుపై చేసిండ్రు. అది పాత కాలంలో చేయవలసిందే.
చేయలే, డిలే అయిపోయింది. ఇప్పుడు మా ప్రియమైన సీఎం గారు పని చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు. కరీంనగర్లో అంటారా 2 చెరువులు ఉండే, దాని ఇష్యూల మీద ఎప్పుడు ఎవరు వస్తలేదు. ఇప్పుడు అంటే 2 చెరువులు కబ్జాకు కబ్జా గురైన లేదు, గవర్నమెంట్ మొత్తం ఇల్లు కట్టింది, ఒక స్టేడియం కట్టింది, మొత్తం ఆ స్టేడియమే చెరువు అది. ఆ సైడ్కు పోతే గణేష్ నగర్ అంటే మొత్తం చెరువు. ఓకే. ఇప్పుడు దానికి ఏం చేస్తాడని, కానీ అది ఏం చేసిండ్రో ఏమో, అంత నేను డీప్లో పోను. మరి పని కరెక్ట్ చేస్తున్నారు సీఎం సార్. ఓకే. సార్ ఇప్పుడు మీ ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక పెద్ద ఇష్యూ వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ జరగొద్దు అని కొంతమంది, జరగాలని చెప్పి కొంతమంది. మీ ఆప్షన్ ఏంటిది? చట్ట సవరణ జరగాలా? జరగొద్దా? ఇగో వక్ఫ్ బోర్డ్ అంటే అది ఫస్ట్ మీనింగ్ నేర్చుకోవాలి మనం. వక్ఫ్ బోర్డ్ అంటే అల్లాకే నాంపే, అల్లా పేరు మీద ఇచ్చిన భూమి, అల్లా పేరు మీద ఇచ్చిన భూమి, అది అల్లా పేరు మీదనే ఉంటుంది. ఎవరి కొరకు? సమాజం కొరకు, బీద వాళ్ళ కొరకు, అట్లా ఉంటుంది. దానికి వేరే తీరుగా కొత్త కానూన్, కొత్త ఇష్యూ తీసుకొచ్చి చేసేది మంచిది కాదు. ఇస్లామిక్ వ్యూతోని అది ఆక్యుపై చేయలే, అది గిఫ్ట్, అది ఇచ్చిండ్రు, ఇచ్చేటోళ్ళు ఇచ్చిండ్రు. ఓకే. ఓకే. వ్యక్తిది కాదు, అది ఎవరిది కాదు, అది ఇచ్చేటోళ్ళు ఇచ్చిండ్రు. నిజాం పీరియడ్ నుంచి ఉన్నది, నిజాం పీరియడ్ నుంచి ఉన్నది, ఇచ్చేస్తారు. వక్ఫ్ అంటే ఇచ్చేసిన భూమి. ఓకే. ఓకే. కాకపోతే ఇప్పుడు మీకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని మీ వాళ్ళే అంటున్నారు కదా! ఏంటిది ఆ నష్టాలు ఏంటిది? ఒకవేళ చట్ట సవరణ జరిగితే నష్టాలు అంటున్నారు కదా! ఆ నష్టాలు ఏ రూపంలో ఉంటాయి? నష్టం ఒకటే, గవర్నమెంట్ అథారిటీలో గవర్నమెంట్ టేకప్ చేస్తే నష్టం. అది మా గురువులు ఉంటారు, దానికి కమిషనర్ ఉంటారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఉంటాడు, వాళ్ళ చేతిలో ఉంటే మంచిది. కరెక్ట్. ఓకే. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కరెక్ట్ ఉందా? ఎందుకంటే మీరు చాలా సీనియారిటీ. ఒక 75-77 సంవత్సరాలు ఉంది మీకు. 77. యాహ్! 77 సంవత్సరాలు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గురించి ఏం చెప్తారు? మీకున్న సీనియర్ ఏ ఇష్యూ మీద? ఇష్యూ కాదు సార్. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కరెక్ట్‌గా ఉందా? ఈ రాజకీయం తెలంగాణ కరెక్ట్‌గా ఉందా? తెలంగాణ చెప్పు. తెలంగాణలో రాజకీయం మంచిగా ఉన్నది, మంచిగుందా? సేఫ్టీ ఉన్నది. హ్మ్. లేడీస్ హాయిగా తిరుగుతున్నారు. వాళ్ళు బంద్ ఉండే, ఖైదులో ఉండేవాళ్ళు పైసలు లేకుంటే. డబ్బున్న వాళ్ళు తిరిగినరు, ఇప్పుడు హాయిగా నడుస్తున్నది. అటు ఇటు రిలేటివ్స్లో పోతున్నారు, మంచిగా ఉన్నారు, వాళ్ళ హెల్త్ కూడా మంచిగా అయింది. ఓకే. బీఆర్ఎస్‌లో మీరు ఏం ఆశించిల్లు? ఏం మీకు ఇవ్వలేదు? బీఆర్ఎస్‌లో ఏం ఆశించిల్లు? మీరు ఏం ఆశించిల్లు పదవులు? బీఆర్ఎస్లో నేను సేవ చేయాలి, తెలంగాణలో ఒక సేవ చేయాలి, ఒక మంచి చైర్మన్ పోస్ట్ లేకుంటే ఒక డైరెక్టర్ పోస్ట్ నేను చేస్తా అని నాకు ఉద్దేశం ఉండే, నాకు హోప్ ఉండే. నాకు మిస్ అయింది, అది నాకు ఇవ్వాలి. ఏం చైర్మన్ అది? ఏ చైర్మన్ కానీ, ఏది చైర్మన్ అంటే నేను దిగి చేయవచ్చు, వేరే ఇష్యూలో పోవచ్చు. ఏం యాక్చువల్లీ మీరు ఇక్కడ కార్పొరేషన్ బరిలో ఎందుకని దిగలేదు మరి? ఏ కార్పొరేషన్? మున్సిపాలిటీ కార్పొరేషన్ బరిలో మీరు ఇక్కడ ఎందుకని దిగలేదు? నాకు ఏది ఛాన్సే దొరకలే కదా, ఛాన్స్ నాకు దొరకలే. అందరు కొత్త వాళ్ళకి ఇచ్చిండు ఆయన కేసీఆర్ గారు, సీనియారిటీ చూడలే అట్లా. అంటే మీరు కేసీఆర్ గారితో ఇప్పుడు కలవలేదా? ఇప్పుడు ఎందుకు బరాబర్ కాస్త ఫ్రెండ్షిప్ అందరితోనే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ సాబ్ వస్తే నేను ఉరుకుతా కలిసేటానికి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్ వస్తే నేను పిలిస్తే పోతా, బరాబర్ పోతా. ఈజ్ ఎ గుడ్ జెంటల్మెన్. చాలా రిస్క్ తీసుకొని హైడ్రా ప్రోగ్రామ్ చేస్తున్నాడు, రిస్క్ తీసుకొని చేస్తున్నాడు. అపోజ్ అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కూడా, భయపడతలేరు. ఓకే. 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 ఇప్పుడు మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఏం ఆశించి కాంగ్రెస్‌కి వచ్చిల్లు మీరు? ఏం ఆశించిల్లు? నాకు ఇష్టం కాలే అందులో, బీఆర్ఎస్లో ఉండాలంటే ఇష్టం కాలే. అందులో ఏం ప్రోగ్రెసివ్ నడవలే, ప్రోగ్రెస్ ఏం కాలే, అంత ప్రోగ్రెస్ ఏం కాలే. అలా వాళ్ళే చేసుకున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఏమి ఇవ్వలే మాకు. ఓకే. ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమి ఇచ్చింది మీకు? నాకు వస్తేనే 1 వీక్లో నాకు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ సెక్రటరీ చేసిండ్రు, ఇంకా ఇస్తా అన్నారు, పిలుస్తున్నారు. ఇక్కడ మైనారిటీలోనా? మైనార్టీ కాదు, డిస్ట్రిక్ట్, అది టౌన్ది కాదు, అది కాదు, పక్కా డీసీసీ సెక్రటరీ ఇచ్చిండ్రు.
డిస్టిక్. ఓకే. సార్ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ హోదాలో మీరేం చేయాలి? ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తున్నా అంటే కాంగ్రెస్కు డెవలప్ చేయాలి. హ్మ్. ప్రతి చోట కాంగ్రెస్కు డెవలప్ చేయాలి. కాంగ్రెస్కు మంచి కొరకు నేను చూడాలి. మన మనం ఏం ఇంత మార్పు రావద్దని గవర్నమెంట్లో నేను బరాబర్ రేవంత్ రెడ్డి సార్తోనే ఉంటాను నేను. ఓకే. మీరు ఉంటా అంటున్నారు. ఇక్కడ మీ కరీంనగర్ ఎంపీ గారిని ఎందుకని గెలిపించలేకపోయిల్లు మరి? అది అదే దానికి ఏం చెప్పరాదు కదా. అది దాన్ని కూడా చెప్తా. ఇద్దరు ఒకటే రావుస్, ఈయన రావు ఆయన రావు, ఇద్దరు రావుస్లో ఏమైందంటే డివైడ్ అయిపోయింది. థర్డ్ పర్సన్ది లాభమైంది. ఓకే. సో, ఇక్కడ డెవలప్‌మెంట్ విషయానికొస్తే ఏం చెప్తారు? కరీంనగర్ టౌన్‌లో ఎలాంటి డెవలప్‌మెంట్ జరిగింది? డెవలప్మెంట్ ఇది డిస్టిక్ నోన్ కదా, మీకు ఏర్పాటే కదా, మంచి డెవలప్మెంట్ అయింది. అవును. ఓకే. సార్ ఇక్కడ లాస్ట్ టైమ్ 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎలాంటి డెవలప్‌మెంట్ చేసింది ఆ 10 సంవత్సరాల్లో? డెవలప్మెంట్ బాగానే చేసిండ్రు, పని చేయాలని ఏం లేదు. పిఆర్ఎస్ కానీ డిఆర్ఎస్ కానీ అది బీఆర్ఎస్ కానీ పనులు చేసిండ్రు. చేసినాక ఇది పాలిటిక్స్, ఇది వచ్చే ప్రచారం ఇట్లా చేస్తారంటే కేసీఆర్ ఇట్లా చేసిన అట్లా చేస్తారు, మళ్ళీ ఈయన దిగినాక ఈయన ఇట్లా చేసిన అట్లా చెప్తారు. అది పాలిటిక్స్. అది అందులో నేను అంత అనుభవం లేదు అట్లా నేను చెప్పాలంటే. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌లో ఒక నామినేటెడ్ పోస్ట్ ఆశిస్తున్నారట, నిజమేనా? నేను కరెక్ట్, నాకు నామినేటెడ్ పోస్ట్ కావాలి. నా ఇజ్జత్ కొరకు, అంతేనా? నా పర్సనాలిటీ కొరకు, నా ఏజ్ కొరకు. నేను మొదటి నుంచి చెప్తున్నా, 69 నుంచి ఐ లవ్ మచ్ కాంగ్రెస్. సార్ ఇక్కడ మీ ఇజ్జత్ కోసము, మీ పర్సనాలిటీ కోసము, మీ ఏజ్ రీత్యా అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఏంటిది ఆ నామినేటెడ్ పోస్ట్ ఏంటిది? మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఏం అడుగుతా ఉన్నారు మీరు? వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళు ఏ పోస్ట్ కానీ, నాకు చైర్మన్గా ఏ పోస్ట్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఇస్తే తీసుకుంటా, సేవ చేస్తా. అది హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, అది ఏ పోస్ట్ కానీ చేస్తాను. ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే నేను బీఎస్సీ బీఎడ్ ఎడ్యుకేషన్ ఇస్తే సెటప్ చేస్తాను నేను మొత్తం. నేను బీఎడ్ 70లో బీఎడ్ చేసిన, 70లో బీఎడ్ చేసిన. ఓకే. వక్ఫ్ బోర్డులో మీరేమైనా ఆశిస్తున్నారా? వక్ఫ్ బోర్డు గవర్నమెంట్ చేతిలో ఉండద్దు, ఒకటే మాట ఫైనల్. ఇది ఐ కేమ్ టు కంక్లూజన్ దట్ షుడ్ నాట్ గో టు ద గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తే ఏం జరుగుతుంది? కొంచెం కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది కాదు వక్ఫ్ బోర్డుది, అది కాదు, ఇది కాదు, అది కాదు అంటే కాంప్లికేషన్స్, వేరియేషన్స్ వస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్లో మీకు నామినేట్ పోస్ట్ కనుక రాకపోతే కూడా పని చేస్తా. ఐఎమ్ ఆనెస్ట్ పర్సన్. బీఆర్ఎస్ పార్టీలో మీరు చాలా డబ్బులు కోల్పోయారంటగా ఈ పదవుల కోసం, నిజమేనా? తిరిగిన ఖర్చా చేసిన, ఇల్లు కూడా చేసిన. ఒక ఇల్లు అమ్మినా నేను, ఒక ఇల్లు అమ్మినా నేను. నాకు 5-6 ఉన్నాయి. ఏది నామినేట్ పోస్ట్ కోసం ఇల్లు అమ్మిల్లా? నామినేటెడ్ పోస్ట్ కాదు, కాంగ్రెస్కు రావాలని అమ్మినా. దాని కొరకు కాదు, కాంగ్రెస్ రావాలి, గవర్నమెంట్ ఫామ్ కావాలని అమ్మినా నేను ఖర్చా చేసిన క్యాన్వాసింగ్లో. ఓకే. మీరు బాగానే ఖర్చు పెట్టుకున్నారు. నేను కూడా మీ గురించి గ్రౌండ్ లెవెల్లో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్లో చాలా ఖర్చు పెట్టుకున్నారు, కాంగ్రెస్లో కూడా ఖర్చు పెట్టుకున్నారు. ఎట్టకెలకు మీరు నామినేట్ పదవి కనుక రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటిది? ఖచ్చితంగా చెప్పండి. నేను ప్రామిస్ చేస్తున్నా, ఈ కాంగ్రెస్లోనే ఉంటాను నేను, అంతే. ఓకే. సో రాబోయే రోజుల్లో పోనీ ఇక్కడ కార్పొరేషన్ బరిలో ఏమైనా దిగబోతున్నారా? మున్సిపాలిటీ? నాకు ఛాన్సే లేదు సార్, అప్పుడు చెప్పినా కదా, ఛాన్సే లేదు. నా పొలిటికల్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏదైనా పోస్ట్ ఇస్తే నాకు ఎవరైనా గుర్తిస్తారు, రమ్మంటారు, ఇజ్జత్ ఇస్తారు. కలెక్టర్ రమ్మంటాడు, ఆయన వస్తున్నాడు. అట్లా ఏం లేదు. నేను ఎట్లా పోవాలి? సింగిల్ ఐఎమ్ ఆర్డినరీ వర్కర్. ఏమి పెద్ద పోస్ట్ కాదు, అది కూడా డిసిసి సెక్రటరీ. సార్ ఇక్కడ మీరు రెస్పెక్ట్ ఆఫ్ మై ఏజ్. ఓకే. 77 ఇయర్స్ ఏజ్ ఉంది మీకు. ముస్లిం కమ్యూనిటీలో చాలా పెద్ద వ్యక్తిలా అవపడతా ఉన్నారు ఇక్కడ కరీంనగర్ జిల్లాలో. సార్ ఇక్కడ మీ ముస్లిం కమ్యూనిటీ కోసం మీరేమైనా చేసిల్లా? ముస్లిం కమ్యూనిటీలో నేనేం చేయలే. నేను వ్యక్తిగతంగా నేను సోషల్ వర్క్ చేస్తా.
ఏంటిది ఆ సోషల్ వర్క్? వ్యక్తిగతంగా ఇక్కడ మ్యారేజెస్ అవుతాయి కదా, అప్పుడు నేను హెల్ప్ చేస్తా, ఏం హెల్ప్ చేస్తారు? ఎంతలా? డబ్బుతోని చేస్తా. ఎంతలా? ఎంత అంటే నా నా పరిస్థితి ఎట్లా అంటే ఒక 10,000 15,000 ఇట్లా. ఎక్కువ అబద్ధం ఎందుకు చెప్పాలి? అంటే ఓన్లీ మీ ముస్లిం మ్యారేజెసేనా? నా దగ్గర హిందూ ముస్లిం ఏం లేదు. ఓకే. నా దగ్గర వచ్చి ఇట్లా అడిగితే ఆ చేతిలో పైసలు ఇస్తాను. ఇది నేను నేర్చుకున్నా, మొదటి నుంచి నేర్చుకున్నా. हिंदू मुस्लिम सिख ईसाई सब एक ही है, अल्लाह के बंदे हैं, अल्लाह पैदा करा, बस उतना ही. जो मांगता है उसको देता हूँ. కార్ మీద వస్తే కూడా అడిగితే నేను ఇస్తా. నేను బీద మంచిగా ఉన్నా, నేను కార్లో వచ్చినంటే అలా హెల్ప్ అని చెప్పాలా? వద్దు. నా నా సిద్ధాంతం లేదు అది. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం విన్నపం చేయబోతున్నారు? రెడ్డి సాబ్ ఈ నా మాటలు విన్నాక ఏం డిసైడ్ చేస్తారో చేయని, అదే నేనేం చెప్పాలి? నేను ఆయనకు ఆర్డర్ చేయవచ్చా? తప్పు. నేను ఏమని చెప్పాలనా? తప్పు. ఆయన విన్నాక నా అడ్రస్ తీసుకొని ఏదైనా మీరు చేస్తే మాకు సాయం చేస్తే చేయండి, మీరు మీడియా వాళ్ళు కదా. ఇక్కడ మీ కరీంనగర్ ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇంటర్వ్యూ సందర్భంగా? కరీంనగర్ ఏ ఏ టాపిక్ మీద? సార్, ఏ టాపిక్ అనేది పక్కన పెడదాం. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? ఫస్ట్ చెప్తున్నా, కామ్గా కోయిట్గా ఓపిగా ఉండాలి. అన్ని హడావుడి చేసుకోవద్దు, గడబడి చేసుకోవద్దు. వక్ఫ్ బోర్డ్ది డిసైడ్ అవుతుంది. గాడ్ అల్లాహ్ హిఫాజత్ हमारे మదద్ కరేగా, జబ్ తక్ సబర్ కర్నా, ఓపిక ఉండాలి, పేషెన్స్. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఉన్నాయా మీకు? నా దగ్గర ఉంటాయి అవి. అది వక్ఫ్ బోర్డ్ అంటే మొదటి నుంచి ఆ పీరియడ్లో అలాట్ అయినవి ఉన్నాయి, కొత్తగా ఏం రాలే. ఈ 10 years ఈ 20 years రాలే సార్. వక్ఫ్ బోర్డ్ మీద చాలా కబ్జాలు అయితే జరిగాయని చెప్పేసి మీ వాళ్ళు అంటా ఉన్నారు. దీని మీద మీ స్పందన? కబ్జా చేసిండ్రు అది చెప్పలే మీకు? గవర్నమెంట్ అది తప్పు, గవర్నమెంట్ చేయలే, ఇప్పుడు ఆలోచిస్తున్నది. సార్, గవర్నమెంటే కబ్జా చేసిందని మీ వాళ్ళే అంటా ఉన్నారు. ఇది నేను చెప్పేది. కబ్జా చేసిల్లని చెప్పింది మీ వాళ్ళే. ఎవరు చేస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు, థర్డ్ పర్సన్ వాళ్ళు, అలాగే మీ ముస్లిం కమ్యూనిటీ చెందినటువంటి మీ ముస్లిం వ్యక్తులతో సహా అంటున్నారు. ముస్లిమ్స్ కబ్జా చేసిండ్రా లేకుంటే గవర్నమెంట్ చేసిండ్రా? నాకు మీరు చెప్పాలి సార్. ముస్లిం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇద్దరి పేర్లు మీ వ్యక్తులే అంటున్నారు. అంటే మీ కమ్యూనిటీ చెందిన వ్యక్తులే. చెప్పని మనకు వాళ్ళకు ఆపరాదు, అందరికి స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది. నేను చెప్తా బరాబర్. ముస్లిమ్స్ ఏం తీసుకోలే, గవర్నమెంట్ ఏం తీసుకోలే, అది ప్రచారం. ఇప్పుడు జరిగేది పెద్ద సమస్య, గవర్నమెంట్ చేతిలో పోవద్దు. అది కబ్జా చేసి మేము తీసుకుంటా ఏం చెప్తున్నారో అది నాకు అర్థం కాలే, నాకు అర్థం మొత్తం కాలే. ఒకటే చెప్తా, ఉన్న వక్ఫ్ బోర్డ్ ముస్లిం చేతిలోనే ఉండాలి. వక్ఫ్ బోర్డ్ అంటే అదే వక్ఫ్ అంటే ఇచ్చేసినాం, ఆల్రెడీ గివెన్ టు ద పూర్. మీరు ఏమైనా ఇస్తున్నారా? నేను ఇయ్య సార్, ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఏం ఆస్తి ఉన్నది, 2 4 కొడుకులు, 3 బిడ్డలు. నేను మెల్లగా ఇక్కడ దాకా వచ్చిన, టీచర్ పోస్ట్ నుంచి హెడ్ మాస్టర్ అయినా, రిటైర్ అయినా. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ మీరే అడగాలి. అది ఫైనల్లీ ఇప్పుడు మనం కన్క్లూడ్, అదే సార్, అదే అడుగుతున్నా సార్. కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏదో ఒకటి చెప్పి ముగిస్తారు ఎవరైనా సరే. మీరేం చెప్పి ముగిస్తారు? I came to conclusion that government should have to keep this problem for long period until the decision to gathering the Muslims. We has to, Mr. Modi, Mr. Gaurani, Prime Minister గారు అందరికి పిలిచి డిసైడ్ చేయాలి. ఇది నా కంక్లూజన్, ఇది నా కరెక్ట్ మాట. ఇది అందరితోని, ఎవ్రీ డిస్టిక్ నుంచి కానీ మతంలో ఎవరు పెద్దగా ఉన్నారో అందరితోని తెలుసుకోవాలి. ఆ హిస్టరీ ఏమున్నది, ఆ వక్ఫ్ బోర్డ్ది హిస్టరీ ఏమున్నది, అది నేర్చుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.